కొట్టేస్తున్నాం అంతే. భయ ఓజీ టికెట్స్ కోసం ఆల్మోస్ట్ మేము 1 వీక్ నుంచి అన్ని థియేటర్స్ తిరుగుతూనే ఉన్నాం. బట్ ఈరోజు ఫైనల్గా ఏంటంటే మేబీ వీఆర్ గెటింగ్ ఏ ఛాన్స్ టు గెట్ సమ్ టికెట్స్. సో మాకేంటంటే ఈరోజు నైట్కి అయితే కన్ఫర్మ్ టికెట్ ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికి గచ్చిబౌలి దగ్గర, సుదర్శన్ దగ్గర, దేవి దగ్గర, సంజయ్ దగ్గర, అన్ని దగ్గర కూడా ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా టికెట్స్ ఇప్పటికే గ్యాదర్ చేసాం. సో వెయిటింగ్ ఫర్ మూవీ. ఆల్మోస్ట్ ఓజీ ఈజ్ గోయింగ్ టు ఏ బ్లాక్ బస్టర్. ఇందులో 100% నో డౌట్. హిట్ అయినా ఫట్ అయినా పిఎస్పీకే. సో మేము పవన్ కళ్యాణ్ అయితే వదిలే ప్రసక్తే లేదు. సో సుదర్శన్ అయితే మెయిన్ థియేటర్. ఈ మెయిన్ థియేటర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ టికెట్ అయితే అయిపోయినాయి. నైట్ వెయిటింగ్. ఇప్పుడు కూడా వేస్తే లోపలికి వెళ్ళిపోవడానికి చూడడానికి రెడీగా ఉన్నాం అనమాట. బ్లాక్లో ఛాన్సెస్ ఉన్న బ్లాక్లో అయితే టికెట్స్ అమ్ముతున్నారు. బట్ నేనైతే ఇంకా బ్లాక్లో కొనలేదు. మేమైతే ఒరిజినల్గానే టికెట్స్ తీసుకున్నాము. బట్ బ్లాక్లో అయితే ఆల్మోస్ట్ 2500 నుంచి 3500 మధ్యలో టికెట్ అయితే సేల్ అవుతుంది. బట్ ఒరిజినల్ టికెట్ అయితే మాత్రం 800 రూపీస్ పెట్టాడు. బట్ 25 to 35 అయితే మాత్రం రన్ అవుతుంది. ఇక్కడైతే ఎవరు చూపించలేదు. బట్ అందరూ 800కే తీసుకుంటున్నారు. బట్ వన్ థింగ్, పిఎస్పీకే ఇస్ గోయింగ్ టు రాక్. అన్ని సినిమాలు కాదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఇంత క్రేజ్ ఇంకా వేరే మూవీ కూడా రాదు, అంత క్రేజ్లో ఉంది. అందుకే దే కాల్ హిమ్ యాజ్ ఓజీ. సో మళ్ళీ వెయిట్ చేస్తున్నమాట. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ వేస్తే లోపలికి తీసుకెళ్ళిపోతాను అందరినీ. నేనే మా ఫ్రెండ్స్ అందరికీ ఒక 25 టికెట్స్ బుక్ చేసి తీసుకెళ్తున్నాను పర్సనల్గా. మాకు పవన్ కళ్యాణ్ దేవుడు, అందరికీ దేవుడు. మా మదర్ కూడా వెయిటింగ్. కాకపోతే నవరాత్రుల వల్ల మా మదర్ని తీసుకెళ్ళకపోతున్నాను. సో ఈ దసరా ముందుగా నెక్స్ట్ వీక్ రావాల్సిన దసరా ఆల్రెడీ ఇప్పుడే బయటకు వచ్చేసింది. సో అమ్మవారు 9 days కాదు 7 days బిఫోర్ ముందుగా దసరా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నమాట. మీ ఆల్మోస్ట్ ఈ ఓజీ అనే పిక్చరు ట్రేజర్కి ముందే దీనికి హైప్ ఉంది. ట్రేజర్ గురించి మేము అసలు వెయిట్ చేయలేదు. ట్రేజర్కి ముందే ఓజీ అనే సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉంది. ఎప్పుడైతే ట్రేజర్ రిలీజ్ అయిందో, ఆడియో స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి క్రేజ్ పెరిగిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఏ కార్లో వెళ్ళినా అదే రింగ్ టోను, మొబైల్కి ఫోన్ చేసినా అదే రింగ్ టోను. సో రింగ్ టోన్స్ అయితే మాత్రం ఇంకా మీరు చెప్పకండి, నాకు ఏం చెప్పాలో మాటలు రావట్లేదు. ఏదో చెప్పుకుంటూ వెళ్తాను. మీరు నన్ను వదిలేస్తే నేను ఈవినింగ్ వరకు ఇలా మాట్లాడుతూనే ఉంటాను. యాక్చువల్గా మేమందరం కూడా కల్ట్లో మెంబర్స్ అనమాట. మేము అక్కడ కల్ట్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అంటూనే మాట్లాడుతున్నాం. సో మా దేవుడిని మాత్రం దయించి ఎవ్వరు దయాక్కర్లేదు. ఆయనకు ఆ క్రేజ్ ఉంది, దయ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కంటూ క్రేజ్ ఉంది. సో పొలిటికల్గా డిప్యూటీ సీఎం అవన్నీ పక్కన పెట్టండి, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ సీఎం అయ్యేది కూడా పవన్ కళ్యాణే. బట్ ఇప్పుడైతే మాత్రం 2 రాష్ట్రాలకి ఒకే ఒక దేవుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీలో ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ ఏం లేదు. ఆ పైన పట్టుకొని ఆ క్రేజ్, ఆ కళ్ళు చూసారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కళ్ళు? సింహం నడుచుకొస్తున్నట్టే ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కళ్ళు కానీ, లేదంటే ఆయన పట్టుకున్న ఆ కత్తి కానీ, ఇవన్నీ కూడా ఒక ఎవర్ గ్రీన్. సో దాని గురించి అయితే చెప్పడానికి ఏం లేదు భయ్య. ఎప్పుడు ఓజీలో ఉన్నా వషీ ఇంతకు మించి ఇంకా జపనీస్ లాంగ్వేజ్ చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఈరోజు నైట్ తర్వాత రేపు నుంచి ప్రతి ఓడు జపనీస్ మాట్లాడుతూనే ఉంటాడు. ఆల్మోస్ట్ ఈ క్రేజ్ ఒక 1 వీక్ ఉంది భయ్యా. సుజిత్ ఈజ్ మాస్ ఎవర్ గ్రీన్ భయ్యా. సుజిత్ పాపం చాలా కష్టపడ్డాడు. 3 years నుంచి పొలిటికల్ అన్నీ పక్కన పెట్టేసి సుజిత్ మాత్రం చాలా కష్టపడ్డాడు. ఈ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, ఇద్దరు హీరోస్ ఈ మూవీకి. ఒకటి తమన్, రెండోది సుజిత్. సో వీళ్ళిద్దరిని అయితే బీట్ చేసే ఇది మాత్రం లేదు. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన లెక్క యాక్టింగ్ ఇంకొవరు చేయలేరు, ఓవర్ యాక్టింగ్ ఆయన చేయాలి. ఆయన చేస్తేనే పబ్లిక్ దగ్గరికి పోతాడు ఆయన.